ఈనాటి విశ్లేషణలో చలనం వెనుక ఉన్న ఆసక్తికరమైన భౌతిక శాస్త్ర రహస్యాలను తెలుసుకుందాం. దూరం నుండి వృత్తాకార మార్గాల దాకా సాగే ప్రయాణం ఇది. ఆలోచించండి, గోడలు కదులుతున్నాయా? నిజానికి చలనమనేది పూర్తిగా సాపేక్షం. మనం ఎక్కడినుంచి చూస్తున్నాం అనేదానిమీదే అంతా ఆధారపడి ఉంటుంది. దూరం, స్థానభ్రంశం ఈ రెండూ ఒకటేనా? కానే కాదు. దూరమంటే మొత్తం మార్గం, కాని స్థానభ్రంశమంటే అతి తక్కువ దూరం. ఒకవేళ వస్తువు మళ్లీ బయల్దేరిన చోటికి తిరిగి వస్తే అద్భుతం, అప్పుడు దాని స్థానభ్రంశం ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఈ సమాచారం గమనించండి. వస్తువు ఒకే వేగంతో అంటే సమచలనంలో వెళ్తోంది, కాని బి మాత్రం అసమచలనంలో ఉంది. ఇక వడి వేగం సంగతి చూద్దాం. వడికి కేవలం పరిమాణమే ఉంటుంది, కాని దానికొక నిర్దిష్ట దిశను జోడిస్తే అదే వేగమవుతుంది. ఉరుము శబ్దం వినిపించే ముందే మెరుపు ఎందుకు కనిపిస్తుందో తెలుసా? సింపుల్, ధ్వని కంటే కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి. మరి వేగం మారితే దాన్నే త్వరణం అంటాం. తుది వేగం నుండి తొలి వేగాన్ని తీసివేసి కాలంతో భాగిస్తే దీని లెక్క తేలిపోతుంది. ఒక ఆసక్తికరమైన విషయం, త్వరణం రుణాత్మకంగా కూడా ఉండొచ్చు. సైకిల్కు బ్రేకులు వేసినప్పుడు ఖచ్చితంగా జరిగేది ఇదే. గ్రాఫ్ల ద్వారా ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నిటారుగా ఉన్న సరళ రేఖ వస్తువు సమవడితో వెళుతోందని తెలియజేస్తోంది. అలాగే వేగం గ్రాఫ్ కింద ఉన్న మొత్తం వైశాల్యం దేనికి సమానమో తెలుసా? సరిగ్గా ప్రయాణించిన మొత్తం దూరానికి. చలనం గురించి మాట్లాడేటప్పుడు ఈ 3 ప్రాథమిక సమీకరణాలు అత్యంత కీలకం. ఇవి వేగం, కాలం, దూరం మధ్య సంబంధాన్ని అద్భుతంగా వివరిస్తాయి. ఒక చతురస్రం భుజాలను పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? అది అనంతమైన దిశలు మారుతూ చివరకు అచ్చం ఒక వృత్తంలా మారుతుంది. దీనర్థమేంటంటే వృత్తాకార చలనంలో దిశ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కాబట్టి వస్తువు ఎల్లప్పుడూ స్థిరమైన త్వరణంలోనే ఉంటుంది. దారానికి కట్టి తిప్పుతున్న రాయినే అకస్మాత్తుగా వదిలేస్తే అది నేరుగా స్పర్శరేఖ వెంబడి వెళ్ళిపోతుందా? మరి గ్రహాల కదలికల వెనుకగూడా ఇదే సూత్రం దాగి ఉందా?